వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. భద్రాచలం శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో సీతారాములకు పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి. వరంగల్లోని శ్రీ భద్రకాళి ఆలయంలో ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి లక్ష పుష్పార్చన పూజను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శ్రీరామ నవమి వేడుకల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి దంపతులు. వరంగల్ శివనగర్ డాన్ బోస్కో స్కూల్లో ఘనంగా కొండ సుస్మిత పటేల్ జన్మదిన వేడుకలు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం బూర్గం గ్రామంలో రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు జన్మదిన వేడుకలు. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు జిల్లా పెద్దతుమ్మలం గ్రామంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. భక్తి శ్రద్ధలతో పూజలు, అభిషేకాలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. సాయంత్రం సీతారాముల కళ్యాణం నిర్వహించనున్నారు. कृष्ण विष्णु जनार्दन कोदंडराम परब्रह्मणे नमो नमः। हस्तयोः अर्घ्यं समर्पयामि। आचमनीयः विराजदायक राजो अधिपुरुषः सयातो अत्यरिच्यतः अष्टाद्वो विनथो परः नमस्तत्याय शुद्धाय नित्याय ज्ञानरूपिणे ध्यानाचमनं देव सर्वलोकैकनायक ओम श्री कोदंडरामाय नमः। द्वारा श्री परमेश्वर शुभे शोभने मुहूर्ते महाविष्णुराज्ञया प्रवर्तते श्वेतराकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे ब्रह्मादे जम्बोद्वीपे भरतवर्षे भरतखण्डे वैनोदक्षिणदिग्भागे श्रीशैलस्य युगप्रवेशे रामालयक्षे कोदण्डरामालयक्षेत्रे पेद्दतुम्मल ग्रामे समस्त देवता ब्राह्मण हरिहर गुरुचरण सन्निधौ अस्मिन् वर्तमान विवाहाय प्रथमात्मसनानां मध्ये श्रीपराभवनाम संवत्सरे उत्तरायणे वसन्त ऋतौ चैत्रमासे शुक्लपक्षे नवम्यां तिथौ नास्योपरिदशम्यां तिथौ वासरः वासरयुक्तायां ब्रह्मसुवासरस्यायां प्रातःकाले नक्षत्र शुभयोग शुभगणाय जल्दा जल्दा జై శ్రీరామ్. ఈరోజు పెద్దతుమ్మలం గ్రామంలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతున్నది. ఈరోజు కళ్యాణోత్సవంలో భక్తాదులు భారీ పెద్ద సంఖ్యలో స్వామివారు ఇప్పటివరకు దర్శించుకున్నారు. దర్శించుకున్న భక్తాదులందరూ ఇక్కడ స్వామివారి అన్నప్రసాదాలు కూడా స్వీకరించినారు.
ఇంకా ఒక గంట లోపల ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది. పిల్లల కోలాటము, పౌరాణికత స్టార్ట్ అవుతుంది. తర్వాత 5 గంటల తర్వాత కళ్యాణం ప్రారంభమవుతుంది. ఈ కళ్యాణంలో ముఖ్య అతిథిగా మన ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి వాల్మీకి సార్ గారు హాజరవుతారు. ఆయన ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి శ్రీ జానకి కోదండరామస్వామి వారికి పట్టు వస్త్రాలు ఈరోజు సాయంత్రం 5 గంటలకు సమర్పించుతున్నారు. భక్తాదులందరూ ఈ స్వామివారి కళ్యాణంలో పాల్గొని స్వామివారి ఆశీర్వాదాలు తీసుకోవాలని భక్తాదులకు తెలియజేస్తున్నాము. శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు పెద్ద తుంగుళ గ్రామం నందు శ్రీ కోదండ రామాలయము దేదీప్యమానం వెలుగుచున్నది. ఈ దేవాలయం చాలా పురాతనమైనది. ఈ దేవాలయం సస్యశ్యామలుగా ఉండాలని ఆదోని విరాట్ హిందుస్థాన్ సంఘం నుంచి శ్రీ రామయ్య అన్నగారి ఆధారంలో నడుచుచున్నది. ఈ దేవాలయం నందు ప్రతినిత్యము పూజ కైంకర్యములు ఇక్కడ అర్చకులు చేయుచున్నారు. మరియు ఈ దేవాలయంకు ఈరోజు సంస్కృత కార్యక్రమాలు మరియు సాయంత్రము సీతారామ కళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరుగుతున్నది. కాబట్టి ఈ కార్యక్రమంకు పెద్ద తుమ్మల గ్రామ ప్రజలు దేదీప్యమానంగా పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని, మరియు ఈ కార్యక్రమం జరిగిన ప్రతి సంవత్సరం కూడా ఈ దేవాలయం పుణ్య వైభవంగా ముందుగా వెళ్ళాలని, దేదీప్యమానంగా వెళ్ళాలని కోరుకుంటున్నాము. మరియు ఈరోజు వచ్చిన ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి గారు మన దేవస్థానం కోదండ స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించినారు. వారికి శ్రీ కోదండ రామాలయ స్వామి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని కోరుచున్నాము. జై శ్రీరామ్. గోదావరి కని కోదండ రామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య భక్తుల కోలాహలం నడుమ కళ్యాణం కన్నుల పండుగగా సాగింది. ఈ కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ దంపతులు పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. వేలాది మంది భక్తులు హాజరై కళ్యాణాన్ని తిలకించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు అధికారులు బందోబస్తు ఏర్పాటు చేయగా సింగరేణి మరియు మున్సిపల్ అధికారులు అవసరమైన సౌకర్యాలు కల్పించారు. రాముని చెప్పాల్సిందిగా సూచన చేస్తున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అంగవంగకలింగగా శ్రీరకాంబోలు గౌవీర గౌరాష్ట్ర మహారాష్ట్ర
శ్రావణ్ అందరు కాదు ఇట్లా. ఇంకా పెద్ద ఇట్రండి. మీరు అందరూ కొద్దిగా ఆగండి, కొంచెం 10 నిమిషాలు కూర్చోండి. కూర్చోండి. ప్రెస్ వాళ్ళు కూడా దయచేసి కూర్చోండి. గౌరవ ఎమ్మెల్యే గారు ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. దయచేసి ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు మాట్లాడతారు. దయచేసి ఎవరు మాట్లాడండి. వ్యాప్తంగా శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. తెలంగాణలో అద్భుతంగా రేవంత్ రెడ్డి గారు భద్రాచలంకి స్వయంగా వెళ్ళడం జరిగింది. రామగుండం నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ప్రతి వాడన ఊరూరు ఎక్కడ చూసినా జై సీతారాం అని చెప్పి మా పూర్వీకులు ఎవరో రాజకీయ పార్టీల వాళ్ళు మా రాముడు అనుకుంటారు. ఏ రాముడు కాదు, వాళ్ళకు తెలవనప్పుడు రాముడు మావాడు. రామగుండానికే పేరు రాముడు. ఇక్కడ నివసించిన ప్రాంతం, రాముడు కలియాడిన ప్రాంతం. రాముడు ఈ ప్రాంతంలో ప్రతి ఒక్క వాడ తిరిగినానని చెప్పి చరిత్ర చెప్తా ఉంటుంది. ఈ రాముని గుండాల సాక్షిగా ఇవాళ అద్భుతమైన సీతారాముల కళ్యాణం ప్రతి వాడ జరుగుతూ ఉంది. కనువిందుగా జరుగుతూ ఉంది. భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్క కుటుంబం ఇవాళ కుల మతాలకు అతీతంగా మక్కసారక్క, ఒక దిక్కు చార్మ దారి మైసమ్మ, ఒక దిక్కు దర్గా, ఒక్కటి కాదు నలువైపులా అన్ని దేవతల రక్షణగా ఈ నగరాన్ని అద్భుతంగా చేసే కార్యక్రమం చేస్తాం. ఈ కార్యక్రమంలో మీరు అందరూ భాగస్వాములు కావాలని కోరుతూ ఈరోజు మీ ద్వారా యావత్ రామగుండం ప్రజలకి ప్రతి ఒక్కరు కూడా సీతారాముల కళ్యాణ మహోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు ఇంత వైభవంగా మా రాష్ట్రపతి గారికి మా కుటుంబానికి ఈ ఆశీర్వాదం ఆ దేవాది దేవుడు ఇచ్చిందంటే ఆయనకి 2 చేతులు జోడించి ఆ దేవుని ఆశీస్సులు ఎప్పుడు కూడా పైన ఈ కుటుంబం, ఇక్కడ ఉన్న కుటుంబాలందరికీ న్యాయంగా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కష్టం లేకుండా ఈ రోజు ఇంత కాంగ్రెస్ కుటుంబాలు మొత్తం యావత్ రామగుండం అక్క చెల్లెలు అందరి కుటుంబాల పైన దేవుడు ఒక కృపని ఉంచాలని కోరుతూ, మీ మీడియా మిత్రులు, మా తమ్ముళ్ళు, మీరందరూ, మీ కుటుంబాలు, మీ పిల్లలు అందరూ కూడా సూపర్ భవిష్యత్తు, మేము మీకు ఇల్లులు మీ అన్న ద్వారా అన్ని చేయగలగాలని ఇవాళ దేవుడు అందరంలో కోరుతుందని ఆశీర్వదించాలని భగవంతుని ప్రార్థన చేసినాము. ఈ రోజు ఇంత గోదావరి నేను బాల్యమును వేదిక నాకు శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలోని కేఎస్ఎం కళ్యాణ మండపంలో మెగా వైద్య శిబిరంతో పాటు జిల్లా అధ్యక్షుడు సిరిపురం తేజేశ్వరరావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేలాది మంది నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ, జనసేన జిల్లా అధ్యక్షుడు పిసిని చంద్రమోహన్ పాల్గొని కేక్ కట్ చేశారు. అలాగే బీజేపీ ఇన్ఛార్జీలు విజయనందారెడ్డి, ప్రకాష్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ తేజేశ్వరరావు రాజకీయాల్లో సేవలు కొనసాగిస్తూ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ప్రజలకు ఏదో సేవ చేయాలనే ఉద్దేశంతో ఆయన రావడం జరిగింది. మరోమారు తెలియజేస్తూ ఇటువంటి మంచి సదావకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ, అన్నగారికి కూడా మరోమారు జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మన అందరి అన్న మన సామాజిక స్ఫూర్తే కాదు, ఈ నియోజకవర్గంలో రాజకీయ గురువులు పాతపట్నం మాజీ శాసనసభ్యులు కనట వెంకటరమణ గారికి, జనసేన అధ్యక్షులు పిసి చంద్రమోహన్ గారికి, నా మిత్రుడు సింహాచలం గారికి, అలాగే చాలామంది మిత్రులు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన కూటమి నాయకులు అందరూ వచ్చారు. మీ అందరికీ శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను. ముఖ్యంగా ఇక్కడ విషయం చెప్పాలి, నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ మేము ముగ్గురు ఉన్నాం. మా ముగ్గురు ఒక ప్రత్యేకత ఉంది. మేము ముగ్గురు 3 పార్టీలకు అధ్యక్షులు ఉన్నాం జిల్లాకి. నేను బీజేపీ జిల్లా అధ్యక్షుడు, ఆయన తెలుగుదేశం జిల్లా, ఆయన జనసేన. మేము ముగ్గురు ఇలా కలిసి ఉండడం నిజంగా కూటమి అంటే ఒక
నాకు అనిపిస్తుంది. కూటమి అంటే ఇది కూటమి, ఇంకో దానికి కూటమి అనుకోలేము. పాతపట్నం మండలం జిల్లా అధ్యక్షులు సంతూరు సరాలి గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి శ్రీరాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొని పూజలు చేస్తూ శ్రీరాముల కళ్యాణం జరిపించిన శ్రీకాకుళం జిల్లా బీజేపీ అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు గారు త్రివేణి దంపతులు. ఈ కార్యక్రమంలో సరాలి గ్రామస్తులందరూ జై శ్రీరామ్ నినాదాలతో ఉత్సాహంగా కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. ओम लक्ष्मी क्षीरसमुद्रोदयं श्रीरंगधामेश्वरीं दासीभूत समस्तिवन्तां लोकैकदीपाङ्करां श्रीमन्मन्दग्रासं ब्रह्मेन्द्रगङ्गाधां त्वां त्रैलोक्यमेव सरस्वतीं मन्दगतिप्रियां सिद्धलक्ष्मी मोक्षलक्ष्मी जयलक्ष्मी सरस्वती श्रीराम के श्रीरामचंद्र के श्रीरामचंद्र के నల్లగొండ పట్టణంలోని రామగిరి శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో శ్రీరామనవమి సందర్భంగా స్వామివారి కళ్యాణోత్సవానికి హాజరై పట్టు వస్త్రాలు సమర్పించిన రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సూత్రాన్ని శ్రీరామచంద్ర చేతుల మీదుగా అమ్మవారికి ధరింపజేస్తున్నారు. మంగళసూత్రాన్ని సర్వే ప్రదర్శ్య గోవింద
మహావీరాంజనేయ స్వామి వారి ఆలయంలో శ్రీ సీతారాముల వారి కళ్యాణం కన్నుల పండుగగా జరిపించారు. ఆలయ కమిటీ చైర్మన్ పెండ్లి మడుగుల శ్రీనివాసగౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా ఉత్సవాలు కుత్బుల్లాపూర్, పటాన్చెరు, చిన్నారంలోని వివిధ గ్రామాల ఆలయాల్లో సందడి నెలకొంది. శ్రీరామనవమి సందర్భంగా ఆలయాలన్నీ భక్తులతో రద్దీగా నిండిపోయాయి. కళ్యాణంలో కూర్చున్నటువంటి జంటలు, కళ్యాణదాతలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఓం అవని సుతాయై నమః, ఓం రామాయై నమః, ఓం రత్నగుప్తాయై నమః, ఓం అతులాంగై నమః. నారద విశ్వామిత్ర పరాశరాత్రి వాల్మీకి గౌతమ పృథివ్యాసాది మహర్షీణాం సీతారంభే అహల్యా దేవతే తారా మందగిరి పాంచాలి దమయంత్యాది మహాపతివ్రతానాం హరిశ్చంద్ర లగార్తవీర్య విక్రమార్క భోజరాజాది మహాపురుషానాం గంగా యమునా సరస్వతి కుముద్వతి గంగోత్రి మహానదీనాం హిందూ నిందవేదక్రమగుణాలుగేల ఖర్జూరగాత్రేరపుణ్యాది మహాఫలవృక్షాణాం నిరంతరగోరస్వస్తి అస్య శుభముహూర్తస్య సుదిం సువారం సునక్షత్రం సుయోగం సువర్ణం సుచంద్రనారాభం అనుకూలం శుభశోభనాః సర్వే గ్రహాः శుభ ఏకాదశస్థాన
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.